కరూరులో సినీ హీరో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. 10 మంది మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. 22 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యాన్ని వెంటనే కరూరు వెళ్లాలని కూడా ఆదేశించారు. சரி, அதை பத்தி கொஞ்சம் அப்புறமா பேசுவோம். இப்போ நம்ம கரூர் மாவட்டத்தில் இந்த வாக்குறுதிகள்லாம் கொடுத்தாங்கல்ல, அது செய்வோம் இது செய்வோம். తమిళనాడులోని కరూరులో సినీ హీరో టీవీకి అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్లో తొక్కిసలాట జరిగింది. 10 మంది మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. 22 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. మురళీకృష్ణ. థ్యాంక్ యూ. అయితే కోలీవుడ్ అగ్రనటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో ఒక్కసారిగా జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 10 మంది కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. మరో 10 మందికి పైగా కూడా తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా వారి పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. దీంతో పాటు మరి కొంతమంది దాదాపు 10కి పైగా కూడా కొంతమంది తీవ్ర స్థాయిలో గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఒక విషాద ఘటన అయితే చెప్పుకోవచ్చు. ఇవాళ తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీకి సంబంధించి మదురైలోని ప్రాంతం ఏదైతే మదురై తూతుకిడి హైవేలో పరపతిలో ఈ పార్టీకి సంబంధించినటువంటి 2వ రాష్ట్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ దాదాపు 501 ఎకరాల్లో కూడా సచివాలయం ఆకారంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో దాదాపు 4 లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. అయితే ఒక్కసారిగా కూడా ఈ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 10 మందికి పైగా కూడా మృత్యువాత పడ్డారు. ఇంకా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ భారీ బహిరంగ సభకు హాజరైనటువంటి అశేష జనసంద్రంలో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట మాత్రం తీవ్ర విషాదాన్ని అయితే మిగిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం అంటే వచ్చే ఏడాది కూడా ఆ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉండడంతో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పి ఇప్పటికే హీరో విజయ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని చెప్పి స్పష్టం చేసేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఇవాళ జరిగినటువంటి సభ అయితే తీవ్ర విషాదాన్ని మిగిలించిందని చెప్పుకోవచ్చు. టీవీకే విజయ్ కార్నర్ మీటింగ్ లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఘటన కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా 20 మంది ఏదైతే 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తున్నప్పటికీ దాదాపు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది. ఇందులో దాదాపు 3 పిల్లలు కూడా మృత్యువాత పడ్డట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఈ ఘటన పైన సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పి ఆదేశించారు. తమిళనాడులోని కరూరులో ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కరూరు ప్రాంతానికి ఆరోగ్య శాఖ మంత్రితో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలని ముమ్మరం చేయాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే 10 మంది అనే అధికారికంగా చెప్తున్నప్పటికీ కూడా మరో 10 మందికి పైగా కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంకా కూడా ఇటు ఏదైతే ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే విజయ్ వరుస సమావేశాలు కూడా పెడుతున్నారు. తాజాగా మొదటి రాష్ట్ర మహాసభల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున జనసందోహం తరలి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే ఇవాళ రెండవ రాష్ట్ర మహాసభ పెట్టారు. ఈ రెండవ రాష్ట్ర మహాసభకి ఒక్కసారిగా 4 లక్షల మందిని తీసుకురావాలనే అంచనాతో ఇక్కడ తూత్తుకుడి మదురైకి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారిలోని 500 ఎకరాల ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అయితే జనసందోహం తరలి వచ్చింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో విజయ్ని చూడడం, అదేవిధంగా విజయ్ ప్రసంగంలో అనేక అంశాలను కూడా చెప్పడం, అదే సందర్భంలో కూడా ఇటు ఉత్సాహంగా భారీ ఎత్తున యువత అంతా కూడా ఎగిసిపడడంతో తొక్కిసలాట అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలోనే ఒకరిపైన ఒకరు పడడం, వారిలో చాలా మంది చనిపోవడం, ఈ విషయాన్ని తెలుసు విజయ్ కూడా వెంటనే తన ప్రసంగాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే సభ్యులు ఎవరైతే స్థానికంగా వచ్చినటువంటి సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సీఎం స్టాలిన్ తో పాటు ఇతర పార్టీల ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎవరైతే మృతుల కుటుంబానికి కూడా సంతాపం తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఒక విషయాల వ్యాప్తి అయితే గురించి మురళీకృష్ణ చెప్పండి. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణం ఏమనుకోవచ్చు? అంటే భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఏర్పాట్లు ఏదైనా లోపం జరుగుండొచ్చు అనుకోవచ్చా? అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా అక్కడికి చేరుకున్నారు అధికారులు కూడా. ఇప్పటికే అనేక మంది అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంటే ఏదైతే కరూరుకి సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, కరూరుకి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని, ముఖ్యంగా సీఎం స్టాలిన్ ఆదేశించినటువంటి ప్రకారంగా ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రితో పాటు హోమ్ మినిస్టర్, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఘటనా స్థలికి వెళ్లి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని చెప్పి సూచించారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, అదేవిధంగా ఎస్పీతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అందరూ ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ మృతులు కావచ్చు, అదేవిధంగా క్షతగాత్రులు కావచ్చు, వీరందరినీ కూడా తక్షణ సహాయక చర్యలు అందించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పి కూడా సీఎం సూచించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. తక్షణ సహాయక చర్యలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు చేపట్టాలి. అందులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆ మృతులు ఎవరు, ఎక్కడి నుంచి, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చాడు, తమిళనాడు చుట్టుపక్కల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు, అదేవిధంగా ఇటు ఎవరైతే ఫైర్ సిబ్బంది, ఇతర అన్ని శాఖల అధికారులు కూడా ఇప్పటికే కరూరు ప్రాంతంలో సహాయక చర్యలను అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏదైతే ఈ సభకి తమిళనాడు వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనసందోహం తరలి రావడం, విజయ్ అభిమానులు తరలి రావడం, అంటే ఒక సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తన రెండవ రాష్ట్ర మహాసభ నిర్వహించడం, ప్రత్యేకించి వచ్చే ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒంటరి పోరునే చేస్తాను, తాను ఒంటరిగానే ముందుకు వెళ్తానని చెప్పి విజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆయనకి జనసందోహం, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే రెండవ సభలో ఇలాంటి ఘటన జరగడం అయితే ప్రధానంగా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడులో ఒక విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఎన్నికలకి కొంత సమయం ముందే, అంటే దాదాపు సంవత్సరం ముందే ఒక కొత్త పార్టీ, అదేవిధంగా ఒక ఎవరైతే సినీకి రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ హీరో పెట్టినటువంటి పార్టీ సభలో ఇలాంటి ఘటన అయితే దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే 10 మంది అధికారికంగా చెప్తున్నారు, దాదాపు 20 మందికి కూడా పైగా కూడా మృతి చెందారని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది. అనేక మంది కూడా తీవ్ర గాయాల పాలై వారంతా కూడా క్షతగాత్రులకు చికిత్సలు కూడా అందిస్తున్నారు పరిస్థితి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం తెలుస్తుండడంతో సీఎం స్టాలిన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, స్థానికంగా అధికారులు కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. తమిళనాడులోని కరూరులో సినీ హీరో టీవీకి అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది.
12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 20 దాటింది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యాన్ని వెంటనే కరూర్ వెళ్లాలని కూడా ఆదేశించారు. గోడ కూలడంతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.